ఎస్పీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 5 దేశాల పర్యటనలో భాగంగా రోమ్ చేరుకున్న ప్రధాని మోదీ. వెల్కమ్ మై ఫ్రెండ్ అంటూ మోదీకి స్వాగతం పలికిన ఇటలీ ప్రధాని మెలోనీ. డ్రైవింగ్ సీట్ లో దళపతి. మెడికల్ సర్వీస్ జీప్ ను టెస్ట్ డ్రైవ్ చేసిన సీఎం విజయ్. ముంబై మాల్వానీ ప్రాంతంలో ముస్లింలు నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసిన ఫడ్నవీస్ ప్రభుత్వం. గూండాగిరిని సహించబోమని స్పష్టం చేసిన మంత్రి మంగళ్ లోథా. కుప్పం చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు. గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం. వ్యర్థాల శుద్ధి, చెత్తతో విద్యుత్ ఉత్పత్తికి భారీగా నిధులివ్వాలి. స్వచ్ఛ భారత్ అర్బన్ 2.0 సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విజ్ఞప్తి. వైఎస్ జగన్ ను కలిసిన దివ్యాంగ ప్రతినిధులు. దివ్యాంగులకు ఎలాంటి రిజర్వేషన్లు కల్పించలేదని ఆవేదన. దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్. 24 గంటల పాటు సమ్మె. అత్యవసర మందులు అందుబాటులో ఉంటాయని అసోసియేషన్ హామీ. మత్స్యకారుల్ని నిండా ముంచింది చంద్రబాబు అయితే ఆదుకున్న చరిత్ర జగన్పై తేల్చి చెప్పిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. అత్తాపూర్లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్. కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు. పాస్టర్ అభినయ్ దర్శన్ పై దాడి ఓ డ్రామా అని తెలిసిన పోలీసులు. సింపతి కోసం పాస్టర్ డ్రామా ఆడినట్లు గుర్తించిన పోలీసులు. ఎన్టీఆర్ బర్త్డే. అర్ధరాత్రి తారపుంటి వద్ద జనసంద్రం. వేరే లెవెల్లో అభిమానుల సంబరాలు. అంచనాకు అందని రీతిలో బంగారం వెండి ధరలో మార్పులు. అనూహ్యంగా తగ్గిన పసిడి ధర. ప్రధాని మోదీ తన 5 దేశాల పర్యటనలో చివరి అంకానికి చేరుకున్నారు. నిన్న ఆయన ఇటలీ రాజధాని రోమ్లో అడుగుపెట్టగా ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మార్టినెల్లాతో సమావేశం కానున్నారు. అనంతరం ప్రధాని మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. పలు కీలక దౌత్యపరమైన కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత ఇవాళ ఆయన భారత్కు తిరుగు ప్రయాణం కానున్నారు. మోదీ మెలోనీ రోమ్లో ఉన్న కోలోసియంను విజిట్ చేశారు. అతి ప్రాచీనమైన ఈ స్టేడియాన్ని ఫ్లావియన్ యాంఫిథియేటర్గా పిలుస్తారు. రోమ్ నగరం మధ్యలో ఈ కట్టడం ఉంటుంది. కోలోసియం వద్ద మోదీ మెలోనీ దిగిన ఫోటోకు మిలియన్ల సంఖ్యలో ఫాలో అయ్యారు. 60,000 లైక్స్ వచ్చాయి. వీరి స్నేహంపై సుమారు 2,000 మంది కామెంట్ చేశారు. ఇక మెలోనీతో కలిసి డిన్నర్ చేసిన ఫోటోలు మోదీ పోస్ట్ చేశారు. అనేక అంశాలపై విస్తృత స్థాయిలో చర్చించామన్నారు. ఇవాళ జరిగే చర్చల కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ఇండియా ఇటలీ మధ్య బంధాన్ని ఎలా బలోపేతం చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. తమిళనాడు నూతన ముఖ్యమంత్రి
తమిళక వెట్రి కళగం అధినేత దళపతి విజయ్ మరోసారి తనదైన శైలిలో వార్తల్లో నిలిచారు. ఇటీవలే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉన్న ఆయన తాజాగా ప్రభుత్వానికి సంబంధించిన ఒక కొత్త మెడికల్ సర్వీస్ జీప్ను స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రజలకు మెరుగైన వేగవంతమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధం చేసిన ఈ అత్యాధునిక అత్యవసర వాహనాన్ని స్వయంగా ఆయనే నడిపి దాని పనితీరును పరిశీలించారు. ఈ టెస్ట్ డ్రైవ్ కు సంబంధించిన విజువల్స్ మరియు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి. సాధారణంగా ముఖ్యమంత్రులు ఇలాంటి వాహనాలు జెండా ఊపి ప్రారంభించడం చూస్తూ ఉంటాం. కానీ విజయ్ మాత్రం ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వయంగా డ్రైవింగ్ సీట్లో కూర్చుని స్టీరింగ్ తిప్పడం అభిమానులను ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. బ్లాక్ కలర్ సూట్లో పవర్ఫుల్ గా కనిపిస్తూ ఆయన జీప్ నడిపిన తీరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడు వ్యాప్తంగా ముఖ్యంగా గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల ప్రజలకు అత్యవసర సమయాల్లో వైద్య సేవలు వేగంగా చేరవేయడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక వాహనాలను రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. సీఎం విజయ్ స్వయంగా ఈ జీప్ ను డ్రైవ్ చేసి అందులోని సౌకర్యాలను కంఫర్ట్ ను స్వయంగా చెక్ చేయడం ఆయనకు ప్రజారోగ్యంపై ఉన్న శ్రద్ధను చూపిస్తోందని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మలాడ్ ముంబై మాల్వానీ ప్రాంతంలో ఒక హిందూ కుటుంబాన్ని వేధించేందుకు ముస్లింలు నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని ఫడ్నవీస్ ప్రభుత్వం కూల్చివేసింది. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ ఈ నిర్మాణం వెనుక కాంగ్రెస్ కార్పొరేటర్ హైదర్ షేక్ ఉన్నారని, షౌకత్ తమని బెదిరించాడని వాపోయారు. అనంతరం మంత్రి మంగళలోదా మాట్లాడుతూ ఈ ఘటనపై తాము ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపారు. హిందువులను వేధించి ఈ ఆస్తిని ఖాళీ చేయించేందుకు ఉద్దేశపూర్వకంగా ఇది చేశారని ఆరోపించారు. గతంలో కూడా ఇలా జరిగిందన్నారు. ఈ గూండాగిరిని సహించబోమని ఇక్కడ బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు అధిక సంఖ్యలో ఉన్నారని చెప్పారు. ఈ దుండగులను అరెస్టు చేయడానికి ఎఫ్ఐఆర్లో అన్ని సెక్షన్లు ఉన్నాయని స్పష్టం చేశారు. क्या बनाया जा रहा था यहाँ पर, क्या कुछ आप कहोगे? और दीवार पूरा उठा दिए थे। क्या बनाने की कोशिश कर रहे थे? कर रहे थे लोग, बोल रहे थे करवाऊंगी, क्या बोलते हैं ताजिया करते हैं, हाँ छबिल वो बनवाने के लिए बोलते हैं। मित्रा कौन थे वो व्यक्ति जो आपको कह रहे कि आपकी भी दरवाजा तोड़ दिया? शौकत की लड़की और की मेरे को सब धमकी दे रही थी। शौकत कौन है? ये शौकत कौन है? शौकत इधर ही है, सामने रहता है। मैंने सुना है कि यहाँ के जो नगर सेवक हैदर है उन्होंने ये निर्माण का ईंट रखा था, क्या ये सच बात है? हाँ इधर ही तो है, इधर ही सब तो है। हैदर जी का खुद यहाँ आना और ईंट रखना आपने देखा था? సీఎం చంద్రబాబు నాయుడు ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి తమ నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించారు. సందర్భంగా వారు కుప్పంలోని ప్రసిద్ధ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం చంద్రబాబు తన నియోజకవర్గానికి రావడం ఇదే తొలిసారి. ఈ రోజు ఉదయం కుప్పం చేరుకున్న చంద్రబాబు దంపతులకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు నేరుగా ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి దంపతులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సంప్రదాయబద్ధంగా గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని సమర్పించారు. అనంతరం ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. వారి వెంట పలువురు స్థానిక నాయకులు, అధికారులు ఉన్నారు. పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ కోసం రాష్ట్రాలు చేపట్టే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. వ్యర్థాల నుంచి విద్యుత్, రీసైక్లింగ్, సర్క్యులర్ ఎకానమీ ప్రాజెక్టుల అమలు కోసం రాష్ట్రాలకు తగిన ఆర్థిక సహకారం అందించాలని కోరారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 సమీక్షలో భట్టి మాట్లాడారు. తెలంగాణ విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా పర్యావరణ హితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కేంద్రం తెచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026 దేశంలో కీలక మార్పునకు నాంది పలకనుందని, తెలంగాణ ఈ దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని వెల్లడించారు. క్యూఆర్ కోడ్ ఆధారిత పర్యవేక్షణ ద్వారా ఇంటింటి చెత్త సేకరణను మరింత సమర్థవంతంగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం కోర్ అర్బన్ ప్రాంతాల్లో 9596 ఎలక్ట్రిక్ స్వచ్ఛ ఆటో టిప్పర్లను ప్రవేశపెడుతున్నామని తెలిపారు.
హైదరాబాద్లోని జవహర్ నగర్ డంప్ యార్డ్ నిర్వహణ కోసం ఐఐటి బాంబే సాంకేతిక సహకారం తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆటో నగర్ డంప్ యార్డ్లోని 22 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను బయోమైనింగ్ ద్వారా ప్రాసెస్ చేస్తున్నామని వెల్లడించారు. జపాన్లోని కిటాక్యుషు నగర మోడల్ ఆధారంగా తెలంగాణలోని బండరావిర్యాల, సిద్ధాపూర్ ప్రాంతాల్లో ప్రతిపాదించిన ఎకోటౌన్ రాష్ట్ర సర్క్యులర్ ఎకానమీ ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలవనుందని పేర్కొన్నారు. వ్యర్థాల నిర్వహణను పారిశుధ్య కార్యక్రమంగా కాకుండా వార్ ఆన్ వేస్ట్ టు వెల్త్ నినాదంతో ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆల్ యూనివర్సిటీ దివ్యాంగ్ వింగ్స్ ప్రతినిధులు కలిసి తమ సమస్యలను వివరించారు. ఆల్ యూనివర్సిటీ దివ్యాంగ్ వింగ్స్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎం కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎం శ్రీనివాసరావు వైఎస్ జగన్ను కలిసి ఆంధ్రప్రదేశ్లోని 19 యూనివర్సిటీలలో 1523 అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ అలాగే లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ దివ్యాంగులకు ఎలాంటి రిజర్వేషన్లు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత విద్యను అభ్యసించి పీహెచ్డీలు పూర్తి చేసిన దివ్యాంగులు రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలకు దూరం అవుతున్నారని తెలిపారు. దివ్యాంగుల హక్కులు, సమానత్వం, సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దివ్యాంగుల హక్కుల పరిరక్షణ చట్టం 2016ను రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదని ఆరోపించారు. దీంతో దివ్యాంగులు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను కోల్పోతున్న పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో కూడా తమకు తగిన అవకాశాలు కల్పించడం లేదని వాపోయారు. దివ్యాంగుల సమస్యలను సావధానంగా విన్న వైఎస్ జగన్ వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలను గుర్తు చేస్తూ భవిష్యత్తులో కూడా దివ్యాంగులకు అండగా వైఎస్ఆర్సీపీ నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఆన్లైన్లో నియంత్రణ లేకుండా జరుగుతున్న మందుల విక్రయాలు, భారీ డిస్కౌంట్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు, ఫార్మసీలు నేడు బంద్ పాటిస్తున్నాయి. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ పిలుపు మేరకు ఈ 24 గంటల సమ్మెను చేపట్టారు. ఈ సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న 12.40 లక్షలకు పైగా ఫార్మసిస్టులు, మందుల పంపిణీదారులు తమ కార్యకలాపాలను నిలిపివేశారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఆన్లైన్ మందుల విక్రయాలు పూర్తిగా చట్టవిరుద్ధమని, అక్రమమని ఓసీడీ జాతీయ అధ్యక్షుడు జేఎస్ షిండే ఆరోపించారు. ప్రభుత్వం గతంలో జారీ చేసిన జిఎస్ఆర్ 817 నోటిఫికేషన్ను ఉటంకిస్తూ ప్రస్తుతం ఆన్లైన్ అమ్మకాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఆన్లైన్లో మందుల అమ్మకాలపై ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో మేము మా వ్యతిరేకతను తెలిపాము. సరైన నియంత్రణ లేకపోతే ఈ వ్యవస్థ మాఫియా చేతులకు వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించాము. ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలంటే ముందుగా పటిష్టమైన ఐటీ మౌలిక సదుపాయాలు అవసరమని ప్రభుత్వానికి సూచించాము అని షిండే వివరించారు. ప్రభుత్వం ముందు 3 ప్రధాన డిమాండ్లు. ఈ సమ్మె సందర్భంగా ఏఓసీడీ ప్రభుత్వం ముందు 3 ప్రధాన డిమాండ్లను ఉంచింది. దేశవ్యాప్త బంద్ జరుగుతున్నప్పటికీ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అత్యవసర మందుల సేవలను కొనసాగిస్తామని ఏఓసీడీ హామీ ఇచ్చింది. ప్రజలకు అత్యవసర మందులు అవసరమైతే అందించడానికి మేము అన్ని ఏర్పాట్లు చేశాము. అత్యవసర సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని షిండే భరోసా ఇచ్చారు. చంద్రబాబు నెల్లూరు జిల్లా కావలి పర్యటనలో మత్స్యకారుల సేవలో కార్యక్రమం పెట్టి నిస్సిగ్గుగా, నిర్లజ్జగా పచ్చి అబద్ధాలు మాట్లాడారని, వారిని అన్ని విధాలుగా ముంచిన చరిత్ర ఆయనదని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు ఇచ్చిన మత్స్యకారుల భరోసా మొత్తం డీజిల్ సబ్సిడీ గల్లంతైన మత్స్యకార కుటుంబాలకు సాయం పెంచి ఇచ్చిన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. చివరికి జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ విషయంలోనూ చంద్రబాబు కోతలకే పరిమితమయ్యారని కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు కోతలకు ఎన్నికలు ఎప్పుడొచ్చినా మత్స్యకారులు బాధలు పట్టడం ఖాయమని కాకాని హెచ్చరించారు. ఉన్నటువంటి అన్నింటినీ ఎక్స్పాన్షన్కి రాష్ట్రంలో ఒక 6,000 కోట్ల రూపాయలు కేటాయించి ప్రణాళిక సిద్ధం చేస్తే తమరు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే, తమరు పుత్రరత్నం లోకేష్ బాబు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకు ఇచ్చినటువంటి ఆస్తి హక్కు ఏదైతే ఉందో సాగర్ డిఫెన్స్కి అమ్ముకున్నావు, వాళ్ళకి కట్టబెట్టావు, దాన్ని ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధపడ్డావు, మత్స్యకారులు కడుపు కొట్టావు. ఈరోజు మత్స్యకారులు అందరూ కోటి ఆశలతో వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వచ్చినప్పుడు మాట్లాడాడు, సాగర్ డిఫెన్స్కి సంబంధించి ఈరోజు చంద్రబాబు నాయుడు రద్దు చేసుకుంటాడు అనుకుంటే, మీరు బయట వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఏమి నమ్మొద్దు, సాగర్ డిఫెన్స్ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఒకవేళ నువ్వు తీసుకొచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి పూర్తి స్థాయిలో దానిలో ఉన్నటువంటి ఆస్తిని కానీ, అక్కడ ఉన్నటువంటి వసతి సదుపాయాల మీద కానీ పూర్తి స్థాయి స్థానికంగా ఉండేటువంటి ఆ ప్రాంత మత్స్యకారులకే కల్పిస్తాము హక్కు అని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు ఏదైనా నువ్వు చెప్తావని వచ్చినటువంటి వాళ్ళ ఆశల మీద
మత్స్యకారుల ఆశల మీద సాగర్ డిఫెన్స్ గా ప్రైవేట్ చేయడం లేదనేటువంటి మాట నువ్వు మాట్లాడుతాను అనుకుంటే దానిని మరలా డిఫెన్స్ సాగర్ డిఫెన్స్ కి ప్రైవేటీకరణకే నేను అడుగు వేస్తున్నానని చెప్తూ దాని మీద ఎవరో చెప్పినటువంటి మాట నమ్మొద్దు అని చెప్పి ఒక సన్నాయి నూకులు పోవడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఎప్పుడైతే అక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మత్స్యకారులు కూడా చీకొట్టుకుంటూ ఉసూరంటూ ఏదో చెప్తారనుకుంటే ఇది చెప్పలేదు, సాగర్ డిఫెన్స్ కి సంబంధించి నేను ప్రైవేటీకరణ చేయడం లేదనేటువంటి హామీ కోసం వస్తే ఆ హామీ కూడా ఇవ్వకుండా దాని మీద నువ్వు మాట్లాడేటువంటి పరిస్థితి. కాబట్టి ఒక విధంగా మాట్లాడి ఈ రోజు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. సాగర్ డిఫెన్స్ మీద ఎక్కడ కూడా నువ్వు దానికి సంబంధించి ఒక ఇతివృత్తమైనటువంటి హామీ ఇచ్చినట్లేదు. దాంతోపాటు నెల్లూరు జిల్లాకు సంబంధించి మత్స్యకారులందరూ ఆవేదన చెందేటువంటి ప్రధానమైనటువంటి అంశం మత్స్యకారులకు సంబంధించినటువంటి బోట్ల దొంగతనం. దాని గురించి నువ్వు ప్రస్తావిస్తాడేమో, పాపం బీద మస్తానరావు చేశాడు కాబట్టి ఒప్పుకుంటాడేమో. ఇది నువ్వు చెప్పావు, తీరం మనదే, బోటు మనదే అన్ని చెప్పావు. దొంగతనం కూడా మీదేనా? సంపదను దోచుకున్నారు, నీ ప్రభుత్వం ఎవరు పట్టించుకోలేదు. మత్స్యకారులే ప్రణాళిక తెగించి ఆ కరైకల్ నుంచి వచ్చినటువంటి బోట్లను తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పారు. ఫిషింగ్ ఆఫీసర్స్ వెళ్ళారు, ఫిష్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ వాళ్ళు ఎఫ్టీఓస్ వెళ్ళి 2 కంప్లైంట్ ఇచ్చారు. భోగోలు పోలీస్ స్టేషన్లో 1, కావల్ రూరల్ పోలీస్ స్టేషన్లో 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. వాళ్ళు పాపం ప్రాణాలకు తెగించి కరైకల్ బోట్లు వచ్చి వాళ్ళ మత్స్య సంపదను కొల్లగొడుతుంటే వాళ్ళు దాన్ని తీసుకొచ్చి అక్కడ అప్పచెప్తే స్టేషన్ పోలీసుల ఆధీనంలో ఉన్నటువంటి బోట్లను దొంగతనంగా తరలించేస్తే మీ పార్లమెంట్ సభ్యుడు బేదా మస్తానరావు గారు మొహం చెల్లినట్టుగా రాలే అక్కడికి, లేదా నీకు మొహం చెల్లక ఆయన తీసుకురాలేదో ఏదో మీ ఇద్దరు తెలియదు. చంద్రబాబు బోట్లు పట్టుకొచ్చినటువంటి కేసు నమోదైంది. బోట్లు దొంగతనంగా తరలించి వెళ్ళిపోయినటువంటి వ్యక్తుల మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా లేదా క్రిమినల్ చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచన చేయకుండా ఈరోజు నీ ప్రభుత్వ వైఫల్యాలు, నువ్వు అమలు చేయలేకపోయినటువంటి హామీలు, వాటి మీద చర్చ జరగకూడదు. కాబట్టి ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలా, ఒక అనిశ్చిత పరిస్థితి తీసుకురావాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈరోజు నువ్వు దానిని గొడ్డల పార్టీ అని మాట్లాడుతున్నావు. గొడ్డల పార్టీ కాదు, నేను గతంలో చెప్పాను, గుణపం పార్టీ. నువ్వు ఈ రాష్ట్ర అభివృద్ధి మీద గుణపంతో పొడుస్తున్నావు. ఈ రాష్ట్ర కాబట్టి నీ బ్రతుకంతా, చంద్రబాబు బ్రతుకంతా డైవర్షన్ పాలిటిక్స్. అందుకనే ఎక్కడన్నా మీకు చూడండి, రాబోయే 2 రోజుల్లో టేక్ డైవర్షన్ అని చెప్పి ఒక బోర్డు పెడతారు రోడ్ల మీద. దానికి బదులు టేక్ డైవర్షన్ అని చెప్పి చంద్రబాబు బోర్డు పెడితే, చంద్రబాబు ముఖం పెడితే డైవర్షన్ తీసుకోమని అర్థం. కాబట్టి రాబోయే రోజుల్లో డైవర్షన్ కి ఒక సింబల్ గా నిలిచేటువంటి పరిస్థితి నీకు తయారైంది, నీకు దాపురించింది చంద్రబాబు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టింది ఎక్కడ? వైస్రాయ్ హోటల్లో. వెన్నుపోటు, దగ, వంచన, మోసము, దారుణమైనటువంటి వాటితో పుట్టినటువంటి పార్టీ మీ పార్టీ. మా పార్టీ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి పార్టీ. అందుకే మీ పార్టీ మా పార్టీ ఎప్పుడు బోత్ ఆర్ నాట్ సేమ్ అనేటువంటి గుర్తుపెట్టుకుంటే మంచిది. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడిని చూస్తే సాగర్ డిఫెన్స్ విషయంలో ఏం మాట్లాడకుండా, బోట్ల దొంగతనం గురించి ఏం మాట్లాడకుండా, మత్స్యకారులకు సంబంధించినటువంటి వాళ్ళ వ్యతల గురించి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు కోతల రాయుడు, గుర్తుంచుకో. రేపు ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే మత్స్యకారులు నీకు వాతలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కోతల రాయుడు చంద్రబాబుకి వాతలు పెట్టడానికి మత్స్యకారులు సిద్ధంగా ఉన్నారు. అత్తాపూర్లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. యువతిని కిడ్నాప్ చేసిన వాహనాన్ని అత్తాపూర్ నుండి ఆరంఘర్ చౌరస్తా వరకు పోలీసులు చేశారు. పోలీసులు కళ్లుగప్పి కిడ్నాపర్స్ పారిపోయారు. ఆ కారుకు నెంబర్ ప్లేట్ లేకపోవడంతో వివరాలు సేకరించడంలో పోలీసులు విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే 143 పిల్లర్ నంబర్ వద్ద సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించారు. కారుకు నెంబర్ ప్లేట్ లేకపోవడంతో వివరాల సేకరణ కష్టంగా మారింది. మరోవైపు ఆ యువతి కిడ్నాప్ కు గురైందా లేక వేరే కారణం ఏదైనా ఉందా అనే కోణంలో అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 3 గంటల వరకు పోలీసులు దర్యాప్తు కొనసాగింది. కిడ్నాప్ కు నాకు గురైన యువతి ఎవరన్నది ఇప్పటికీ తెలియని పరిస్థితి నెలకొంది. యువతి కిడ్నాప్ పై ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు అందలేదు. ఇక కిడ్నాప్ కు గురైన ప్రదేశంలో తమకు సమాచారం అందించిన ప్రత్యక్ష సాక్షులను ఈ సందర్భంగా పోలీసులు విచారిస్తున్నారు. పాస్టర్ అభినయ్ దర్శన్ పై హత్యాయత్నం కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. అతనిపై దాడి జరగలేదని, అదంతా ప్రణాళిక ప్రకారం ఆడిన పెద్ద నాటకంగా పోలీసులు తేల్చారు. సింపతి కోసం ఇతర వ్యక్తిగత కారణాలతో అతను ఈ హైడ్రామాకు తెరలేపినట్లు పోలీసులు గుర్తించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో అభినయ్ దర్శన్ పై హత్యాయత్నం జరిగినట్లు కేసు నమోదైంది. కేసు విచారణ
కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి. ఇటీవల చింతపల్లి పరిసర ప్రాంతాల్లో తన కారుపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారని, త్రుటిలో తాను ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని అభినయ్ దర్శన్ చేసిన ప్రచారం అంతా నాటకమేనని పోలీసులు తేల్చారు. తనను చంపేందుకు ప్రయత్నించారని అతను నమ్మించే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ క్షేత్రస్థాయిలో లోతుగా దర్యాప్తు చేపట్టారు. విచారణలో అసలు అభినయ్ దర్శన్ పై దాడి జరగలేదని తేలింది. ఈ నాటకంలో అతడికి మరో 6 సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. అభినయ్ దర్శన్ కు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ఖాతాకు సంబంధించిన ఆడియోలు, వీడియో చాట్లు, కీలకమైన వైద్యుల నివేదికను పోలీసులు పరిశీలించారు. ఇదంతా ఫేక్ అటాక్ అని తేల్చారు. దాడి జరిగిందంటూ హై డ్రామా సృష్టించిన అభినయ్ దర్శన్ ఇతరులపై పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు అంబరాన్నంటాయి. అటు అభిమానుల కోలాహలం, ఇటు కొత్త సినిమా అప్డేట్ తో సోషల్ మీడియా హోరెత్తుతోంది. మే 19 అర్ధరాత్రి 12 గంటలు దాటగానే హైదరాబాద్లోని ఆయన నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. తమ అభిమాన నటుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తూ బాణసంచా కాలుస్తూ పండుగ వాతావరణాన్ని సృష్టించారు. అభిమానుల ప్రేమకు స్పందించిన తారక్ ఇంటి బయటకు వచ్చి అభివాదం చేస్తూ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఎన్టీఆర్ అభిమానులకు బర్త్డే కానుకగా ఆయన నటిస్తున్న డ్రాగన్ చిత్రం నుంచి పవర్ఫుల్ గ్లిమ్స్ విడుదలైంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా గ్లిమ్స్ లో ఎన్టీఆర్ సరికొత్త మాస్ అవతారంలో కనిపించారు. గణనీయంగా బరువు తగ్గి రగడ్ గడ్డం, వైల్డ్ హెయిర్ స్టైల్తో ఆయన లుక్ ఆకట్టుకుంటోంది. దాదాపు 4 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో ఎన్టీఆర్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్, రవి మాస్టర్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ గ్లిమ్స్ విడుదలైన కొద్ది క్షణాల్లోనే ట్రెండింగ్ లోకి వచ్చింది. భారత్లో బంగారం వెండి ధరలు అంచనాలకు అందరి విధంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం పసిడి ధర తగ్గి వెండి ధర స్థిరంగా ఉండగా ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. నేడు దేశంలో బంగారం ధర పెరగగా వెండి ధర మాత్రం అనూహ్యంగా తగ్గింది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం నేడు ఉదయం 10:30 సమయంలో హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఏకంగా ₹1,310 మేర పెరిగి ₹1,58,350 చేరింది. 22 క్యారెట్ల ఆర్నమెంటల్ పసిడి ధర ₹1,200 మేర పెరిగి ₹1,45,150 చేరుకుంది. కిలో వెండి ధర మాత్రం ₹15,000 మేర తగ్గి ₹2.85 లక్షల దిగొచ్చింది. ఇక ఇతర నగరాల్లో బంగారం ధర సగటున ₹1,260 మేర పెరిగింది. కిలో వెండి ధర మాత్రం ₹5,000 మేర పడిపోయింది. ప్రస్తుతం ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹1,58,350గా ఉండగా 22 క్యారెట్ల పసిడి ధర ₹1,45,150గా ఉంది. న్యూఢిల్లీలో మేలిమి పసిడి ధర ₹1,58,500గా, ఆర్నమెంటల్ పసిడి ధర ₹1,45,300గా ఉంది. ఇక దేశంలోని కొన్ని నగరాల్లో కిలో వెండి ₹2.85 లక్షలుగా, మరికొన్ని చోట్ల ₹2.80 లక్షలుగా ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి నిజమైన వారసులు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలేనని, కేవలం ప్యాలెస్లకే పరిమితమై బటన్ నొక్కితే చాలని భావించేవారు ఆయన ఆశయాలకు వారసులు కాలేరని ఏపీసీసీ చీఫ్ షర్మిల పేర్కొన్నారు. వైఎస్ఆర్ నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సంక్షేమ పథకాలను అద్భుతంగా అమలు చేసిన మహోన్నత నాయకుడని ఆమె కొనియాడారు. నగరంలోని ప్రముఖ ఫంక్షన్ హాల్లో ఏపీసీసీ చీఫ్ షర్మిల రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభిమానులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం వంటి కీలక అంశాలను విభజన చట్టంలో పొందుపరిచిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. బీజేపీ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిస్తే వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు తమ స్వార్థం కోసం కేంద్రానికి బానిసలుగా మారి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాయన్నారు. వేదిక మీద ఉన్న పెద్దలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, మరి ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారిని అభిమానించి ఇంత దూరం వచ్చి ఈరోజు మిగతా పార్టీలలో ఎన్నో దెబ్బలు తిని కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ వైపు చూస్తూ రాజశేఖర రెడ్డి బిడ్డ నాయకత్వాన్ని బలపరచాలని
కాంగ్రెస్ పార్టీలో చేరటానికి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి చెల్లికి, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతోంది. రాజశేఖర రెడ్డి గారు కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నారు. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు అంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు మీ గుండెల్లో ఉన్నాడు కాబట్టి. ఇంతమంది గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు స్థానం సంపాదించుకున్నారు అంటే దానికి కారణం ఆయన ప్రజల మనిషి, ప్రజల కోసమే బ్రతికిన మనిషి. మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా పాదయాత్ర చేశాడు, ప్రజల గుండె చప్పుడు విన్నాడు, ప్రజలకు ఏమి అవసరమో అది కనుక్కున్నాడు. తర్వాత ప్రజలు ఆదరిస్తే ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన చేయాలనుకున్న మేలంతా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 5 దేశాల పర్యటనలో భాగంగా రోమ్ చేరుకున్న ప్రధాని మోదీ. వెల్కమ్ మై ఫ్రెండ్ అంటూ మోదీకి స్వాగతం పలికిన ఇటలీ ప్రధాని మెలోని. డ్రైవింగ్ సీట్లో దళపతి. మెడికల్ సర్వీస్ జీప్ ను టెస్ట్ డ్రైవ్ చేసిన సీఎం విజయ్. ముంబై మాల్వాని ప్రాంతంలో ముస్లింలు నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసిన ఫడ్నవీస్ ప్రభుత్వం. గూండాగిరిని సహించబోమని స్పష్టం చేసిన మంత్రి మంగళ్ లోథా. కుప్పం చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు. గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం. వ్యర్థాల శుద్ధి, చెత్తతో విద్యుత్ ఉత్పత్తికి భారీగా నిధులివ్వాలి. స్వచ్ఛ భారత్ అర్బన్ 2.0 సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విజ్ఞప్తి. వైఎస్ జగన్ ను కలిసిన దివ్యాంగ ప్రతినిధులు. దివ్యాంగులకు ఎలాంటి రిజర్వేషన్లు కల్పించలేదని ఆవేదన. దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్. 24 గంటల పాటు సమ్మె. అత్యవసర మందులు అందుబాటులో ఉంటాయని అసోసియేషన్ హామీ. మత్స్యకారుల్ని నిండా ముంచింది చంద్రబాబు అయితే ఆదుకున్న చరిత్ర జగన్పై తేల్చి చెప్పిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. అత్తాపూర్లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్. కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు. పాస్టర్ అభినయ్ దర్శన్ పై దాడి ఓ డ్రామా అని తెలిసిన పోలీసులు. సింపతి కోసం పాస్టర్ డ్రామా ఆడినట్లు గుర్తించిన పోలీసులు. ఎన్టీఆర్ బర్త్డే. అర్ధరాత్రి తారకింటి వద్ద జనసంద్రం. వేరే లెవెల్లో అభిమానుల సంబరాలు. అంచనాకు అందని రీతిలో బంగారం, వెండి ధరలో మార్పులు. అనూహ్యంగా తగ్గిన పసిడి ధర. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.